తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అజెండా అంశాలను పక్కన పెట్టి మరీ కల్తీనయ్యే విషయంపై సుమారు 3.5 గంటల పాటు మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. సిట్ నివేదికపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రులతో సీఎం మంతనాలు జరిపారు. లడ్డూలో కల్తీ జరిగినట్లు వైసీపీ హయాంలోనే సీఎఫ్టీఆర్ఐ నివేదిక ఇచ్చినా దోపిడీకి తెరలేపేందుకే నకిలీ సంస్థలకు నెయ్యి టెండర్లు కొనసాగించినట్లు మంత్రివర్గం నిర్ధారించింది. దీన్ని తీవ్ర నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ప్రభుత్వానికి సిట్ పంపిన లేఖతో పాటు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంపైన మంత్రివర్గం చర్చించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సమగ్రంగా దర్యాప్తు చేసి సిట్ ప్రభుత్వానికి రాసిన 14 పేజీల లేఖలోని అంశాలపై మంత్రులతో సీఎం సమగ్రంగా చర్చించారు. వైసీపీ హయాంలో నెయ్యిని ఎలా కల్తీ చేశారనే విషయాలు, శాంపుల్స్లో వెల్లడైన వాస్తవాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కల్తీ వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని మంత్రులకు సీఎం వివరించారు. తప్పు జరుగుతోందని తెలిసినా నాటి పాలకులు మౌనంగా ఉన్నారన్నారు. వైసీపీ హయాంలోనే పరీక్షల్లో కల్తీ బయటపడినా దాన్ని కొనసాగించిన వైనాన్ని ఆధారాలతో సహా మంత్రులకు సీఎం వివరించారు. లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను మాట్లాడినట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక సహా అందులోని అంశాలను కేబినెట్ భేటీ ముగిశాక మంత్రులు మీడియాకు వివరించారు. లడ్డూలో రసాయనాల వాడకంపై 2022లోనే నివేదిక అందితే నాటి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా మరింత ప్రోత్సహించటాన్ని ఏమనాలని మంత్రి పయ్యావుల కేశవ్ నిలదీశారు. చుక్క పాలు లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేసిన విధానంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. నకిలీ ధృవపత్రాలతో వైష్ణవి డైరీ నెయ్యి కొనుగోళ్ల టెండర్లలో పాల్గొంటోందని తెలిసి కూడా నాడు మౌనం వహించిన వారంతా నేరస్తులేనని పయ్యావుల అన్నారు. నేరంలో భాగస్వాములైన వారిపై చర్యల కోసమే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివ్వెరపోయేటువంటి విషయాలు కొన్ని అంటే పూర్తిగా మనం ఛార్జ్షీట్ చదివితే డీటెయిల్స్ వస్తాయి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే 58 లక్షల లీటర్ల దాకా కొనడం, కెమికల్స్ ఏంటా కెమికల్స్, ఈ ల్యాబ్ రిపోర్ట్ని ఆల్టర్ చేయాలి అనంటే ఆ ఏ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం, కలరింగ్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఒకవైపు టెండర్ని డైల్యూట్ చేశారు, రెండో వైపు వాటితో నెగోషియేట్ చేశారు. నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు. దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్, మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే. 3 ఏళ్ళని 1 సంవత్సరం చేస్తే ఆ 1 సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయాలి. వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి టెండర్లోకి వచ్చారు. అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని, తెలియకపోతే తప్పు, తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం. యాజ్ ఆన్ టుడే ఛార్జ్షీట్లో వాళ్ళ నేరస్తులుగా పరిగణించారా లేదా? పరిగణించకపోతే ఏం చేయాలి భవిష్యత్తులో? ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్లో మీరు మిస్ అయ్యారా, ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు, ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా, చేర్చారా? ఇవన్నింటినీ కూడా తీసుకెళ్ళాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది. అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లో, ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది. ఇదిగో రావాల్సిన వ్యక్తుల పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది. సో వీ వాంట్ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఇన్ టు ది కాగ్నిజెన్స్. వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. నెయ్యి కల్తీపై 2022లో వచ్చిన నివేదిక విషయం నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలుసా అని పవన్ కళ్యాణ్ సహచర మంత్రులను అడిగారు. తప్పులన్నీ తెలిసే గత పాలకులు నివేదికను తొక్కిపెట్టడం, చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. 2019-24 మధ్యకాలంలో లడ్డూ అపవిత్రం చేసేలా జరిగిన ఘటనలపై సిట్ నివేదికపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. విచారణ అంశాలకు ఛార్జిషీట్లో ఉన్న అంశాలు
ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను గుర్తించిన కేబినెట్ విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జిషీట్లో ఎందుకు లేవనే దానిపై సమాలోచనలు జరిపారు. వీటన్నింటిపై నిగ్గు తేల్చేందుకే విచారణ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం వివరించారు. నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయించారు. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలని సడలించకపోవడంతోనే కల్తీకి బీజం పడిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. సడలించిన నిబంధనలను తిరస్కరించే విచక్షణాధికారం ఉన్నా నాడు ఈవోగా ఉన్న సింఘాల్ ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుబట్టింది. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయటాన్ని మంత్రివర్గం తీవ్రంగా తప్పుబట్టింది. అయోధ్యకు కూడా అవే లడ్డూలు పంపటాన్ని మహాపాపంగా అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగానే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్న మంత్రివర్గం కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తిరుమల పవిత్రత కాపాడేలా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్లే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో, ఈ డైల్యూషన్ చేయడం కూడా 5 నెలల్లోనే చేశారు. 5 నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి, మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే 5 నెలల్లోనే ఈ వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు. ఒకటి. రెండవది, సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అప్పటికే వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం ఇది చైర్మన్ గారి దృష్టిలోనూ, ఈవో గారి అప్పుడున్నటువంటి ఏఈఓ ఈవో గారి దృష్టిలోనూ పెట్టడం జరిగింది. పెట్టినా కూడా చర్యలు లేవు. అందులో నేరస్తులు అంటారా కాదంటారా వాళ్ళని? అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజెన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేబినెట్ భేటీకి ముందు మంత్రులు పవన్ కళ్యాణ్, సత్యకుమార్, లోకేష్తో సీఎం విడిగా సమావేశమయ్యారు. కల్తీ ఘటనలో రాజకీయ కోణం చూడట్లేదని సీఎం వారికి స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని తేల్చి చెప్పారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాస్తవాలు ప్రజల్లో పెట్టి వైసీపీ కుట్రల్ని ఐక్యంగా తిప్పికొడదామని చెప్పారు.